దీంట్లో సార్ నాకున్న సమాచారం ఏంటంటే విదేశీ పర్యటనలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 2023-24 లెక్కల ప్రకారం చూస్తే 2,72,000 కోట్ల రూపాయలు ఉంది. సో ఆ తర్వాత అంటే మనం బయటికి వెళ్ళి పెట్టినటువంటి ఖర్చు 2025-26కి వచ్చేసరికి ఇంకొక లక్ష పెరిగింది, 3,65,000 కోట్లు పెరిగింది. సో ఈ ఖర్చులను తగ్గిస్తే భారత్కు అప్రాక్సిమేట్గా ఎంత, అందులో సగం తగ్గించిన ఎంతవరకు లాభం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఆదా చేసుకోవచ్చు? $17 బిలియన్. మన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నిటికీ పెట్టే ఖర్చు 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో $35 బిలియన్ ఖర్చు పెట్టారు. $17 బిలియన్ సేవ్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 70-80 కోట్ల రూపాయలు సేవ్ చేయొచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఆ విధంగా తగ్గించుకుంటే అక్కడ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఫెర్టిలైజర్స్, మనం ఇంపోర్ట్ చేసుకునే ఫెర్టిలైజర్స్ సుమారు $20 బిలియన్ ఉంది. ఫెర్టిలైజర్స్ తగ్గించుకోండి, 50% తగ్గించుకోండి అంటుండు. కాబట్టి అది తగ్గేటువంటి అవకాశం లేదు. రైతులు అలవాటు పడి ఉన్నారు, ప్రొడక్టివిటీ తగ్గుద్ది. ప్రొడక్టివిటీ తగ్గితే మళ్ళీ ఫుడ్ గెయిన్స్ మీద సమస్య వస్తుంది. కాబట్టి అది రైతులు అవైలబిలిటీ ఉంటే మానుకోరు, అవైలబిలిటీ లేకుంటే ఏం చేయలేరు. కాబట్టి ఆ విషయంలో పెద్దగా మనకు రిజల్ట్ రాదు. అట్లాగే కరెంట్ లోటు దరిదాపు $90 బిలియన్, $93 బిలియన్ ఉంది. కరెంటు అకౌంట్ అంటే రోజువారీ ఎగుమతులు దిగుమతులు, అది సంవత్సరానికి ప్రతి క్వార్టర్కు $17-20 బిలియన్ లోటు ఏర్పడుతుంది. 4 క్వార్టర్లు కలిపితే దరిదాపు $80-90 బిలియన్ లోటు ఏర్పడుతుంది. లోటు ఏర్పడుతుంది అంటే మనం ఖచ్చితంగా ఆ మేరకు మనం మన డాలర్లతోటి మన దగ్గర ఉన్న ఫారిన్ రిజర్వ్స్ నుంచి అప్పు జరపాలి. అవును. దీంట్లో సార్ ఇప్పుడు సగం మేర యూరియా కొనడం ఆపేయాలి, దేశీయ ఎరువులను వాడాలి, దట్ ఈస్ కాల్డ్ మేక్ ఇన్ ఇండియా. సో ఆ అంశం పైన చేస్తున్నారు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఈ నినాదాన్ని తీసుకొచ్చింది భారతదేశం. బట్ దానికి సబ్స్టిట్యూట్ తీసుకురావడంలో ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ తీసుకురావడంలో ఏమైనా కొంత అలసత్వం ప్రదర్శించిందా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా రైతుల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో వచ్చేది యాసంగి పంట కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వానికి ముందు చూపు, ఒక దృక్పథం, ఈ రెండు లేకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. వీటన్నిటికి కూడా ఇవి అమలు చేయాలంటే లాంగ్ పెండింగ్, అంటే ఒక 5-6 ఏళ్ల నుంచి అనుసరిస్తూ రావాలి ప్లాన్డ్గా. అది లేదు. ఉదాహరణకు బీజేపీకి ఒక అఫిలియేషన్ ఉండేది ఆర్ఎస్ఎస్కు, స్వదేశీ జాగరణ మంచి అని, స్వదేశీ వస్తువులే వాడండి అని 70s 80s బాగా క్యాంపెయిన్ చేసేవాళ్ళు. అవును. బీజేపీ అధికారంలోకి వచ్చినాక మానేసిర్రు వాళ్ళు. ఏదన్నా ఎవరైనా పేపర్ స్టేట్మెంట్ చేయడం తప్ప దాని ఉద్యోగ రూపం లేదు. అది ఇప్పుడు ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కానీ, లేకపోతే ఇప్పుడు స్వదేశీ వస్తువులు వాడండి అనేది దాని కొనసాగింపే. మధ్యన 20 ఏళ్ళు మానేసారు, మళ్ళీ ఇప్పుడు కావాలంటున్నారు. కాబట్టి సస్టైనబుల్ ఎఫర్ట్ చేయకుండా ఇవి సక్సెస్ కావు. కాబట్టి నిరంతరాయంగా ఈ ఎఫర్ట్స్ ఉంటే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫ్యూయల్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో, ఫ్యూయల్ కొనడం కష్టమవుతుంది. సేమ్ సీన్ ఎరువుల విషయంలో కూడా అట్లాగే కనిపిస్తుంది. ఎందుకంటే అదెంత ఇంపార్టెంటో ఇదంత ఇంపార్టెంట్. దీనిపైన పెద్దగా దేశంలో చర్చ జరగట్లేదు. బట్ రానున్నటువంటి రోజుల్లో వ్యవసాయం కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయం విషయంలో ప్రభుత్వం కూడా చూసి చూడనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చాం. అవును. తర్వాత మెజారిటీ ప్రజలు వ్యవసాయం మీద ఇప్పుడు స్టిల్ 56% ఆధారపడి ఉన్నారు ఉపాధి. కాబట్టి అది గగ్గోలు అవుతుంది. అదేం క్యాపిటల్ ఇంటెన్సిటీ ఉన్నది కాదు. ఫారెన్ క్యాపిటల్, వ్యవసాయం చేయడానికి ఫారెన్ క్యాపిటల్ అవసరం లేదు మనకు. కాబట్టి ఏదో ఫెర్టిలైజర్స్ మీద పెట్టే ఖర్చు అంటే $20 బిలియన్. కాబట్టి ప్రధానంగా $200 బిలియన్ ఈ రెండింటికి అవుతుంది. ఆయిల్ బిల్లు, బంగారం బిల్లు ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ రెండు మేజర్. సార్, ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు అంటే, ఎందుకు సార్ నేను ఏమంటే 26-27 బడ్జెట్లో ఆల్మోస్ట్ 171,000 కోట్ల రూపాయలు ఎరువులకు సబ్సిడీ కోసమే ప్రభుత్వం కేటాయించింది. సో రేపు పొద్దున దాన్ని ఆదా చేసుకోవాలంటే రైతులు ఇక యూరియా వాడకుండా, ఈ పొటాషియం లాంటి లిక్విడ్స్ వాడకుండానే మనం వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ ఆదా చేస్తున్నాం కానీ వ్యవసాయ రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉందా? సబ్స్టిట్యూట్ దేశీయం వాడాలంటే ఇందులో కూడా మళ్ళీ నకిలీలు వస్తాయి. గతంలో బంగారం మీద గోల్డ్ యాక్ట్ ఎట్లా తీసుకొచ్చారో ఆ టైంలో స్మగ్లింగ్ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇట్లాంటి పరిణామాలు ఇక్కడ కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నకిలీలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. రేపొద్దున రైతులు ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఖచ్చితంగా అండి. బ్లాక్ మార్కెట్ నడుస్తూనే ఉంటుంది ప్యారలల్గా. ఇప్పుడు గోల్డ్ కూడా అఫీషియల్గా ట్యాక్స్ రేటు పెంచి 6% నుంచి 15% పెంచితే
స్మగుల్ గోల్డ్ వస్తుంది. ఉమ్, స్మగుల్ గోల్డ్ వస్తే అది ఇంకా అధ్వాన్నం అయిపోద్ది, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా రాకుండా పోద్ది. ఉమ్, తర్వాత బిల్లులు లేకుండా బంగారం అమ్ముతారు. అవును. చేసుకున్నటువంటి బంగారాన్ని అట్లా తీసుకొచ్చుకున్నటువంటి బంగారాన్ని బిల్స్ లేకుండా పోద్ది. ఉమ్, దీంతో ఇంకా ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితికి జగలవలసింది. కాబట్టి అదొక అంశం. తర్వాత ఇప్పుడు ఫెర్టిలైజర్ చేయకుండా వ్యవసాయం చేయాలంటే శ్రీలంక అదే పని అయిందిగా. ఇంతకుముందు ఎలక్షన్కు ముందు శ్రీలంకలో ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయాల్సిందే, ఫెర్టిలైజర్స్ నిషేధమని అసలే రాకుండా చేశారు. ఉమ్, చేస్తే వ్యవసాయ ఉత్పత్తి పడిపోయింది. ఉమ్, రెండో వైపు ఒక బాంబు వెళితే శ్రీలంకలో టూరిజం బంద్ అయిపోయింది. దీంతో శ్రీలంక ఫారెన్ ఎక్స్చేంజ్ కొరత ఏర్పడ్డది, ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డది. ఇంపోర్ట్ చేసుకోవాలంటే డబ్బు లేదు. IMF దగ్గర పోయి డబ్బు తీసుకొచ్చుకొని, అప్పు తీసుకొచ్చుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు అవన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఉమ్, కాబట్టి ఎట్ ఏ టైం ఇంప్లిమెంట్ చేయకపోతే అటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన దేశంలో ఇప్పుడు చేస్తున్నటువంటి విషయాలు కూడా కాస్త ముందు చూపుతోటి, ఇంకా ముందు చూపుతోటి ఒక ఏడాదిగా క్యాంపెయిన్ చేస్తే ఉక్రెయిన్ యుద్ధం కానించి ఇప్పుడు ఆయిల్ కూడా వంట నూనె కూడా తగ్గామంటుండు. ఉమ్. వంట నూనె కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మెజారిటీ 90%. సార్ వంట నూనె గురించి గతంలోనే మన్ కీ బాత్ లో మోడీ చెప్పారు వంట నూనె 10% తగ్గియాలని చెప్పేసి. కాకపోతే రీజన్ ఇది కాదు అప్పుడు. సో అప్పుడు ఊబకాయం గురించి అని, హెల్త్ గురించి అని, హెల్త్ కండిషన్స్ కోసం చెప్పారు. కాదు హెల్త్ కండిషన్స్ కాదు. అప్పుడు ఉక్రెయిన్ తోటి యుద్ధం, మనకు దిగుమతి చేసుకుంటే ఆయిల్స్, వంట నూనెలు ఉక్రెయిన్ నుంచి ప్రధానంగా వస్తుంది. అవును. యుద్ధం రావడంతో అది ఆగిపోయింది. కాబట్టి వాటిని పొదుపు చేయాలన్నారు అప్పుడు. కాబట్టి ఏది కష్టం వస్తే అప్పుడే కాకుండా ఒక వ్యూహం, ఒక డెవలప్మెంట్ మోడల్ మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకొని వచ్చేటువంటి సంక్షోభం ఏదో వాటిని తట్టుకునేటట్టుగా ఉండాలి. ఉదాహరణకు 7 years బ్యాక్ చైనా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ నుంచి డొమెస్టిక్ కన్జంప్షన్ మోడల్కి మార్చుకుంది. అమెరికా ఎక్స్పోర్ట్ పోనీయదు, మరి ఏ దేశానికి ఆ దేశానమే నిషేధిస్తుంది, లేకపోతే ఇటువంటి టారిఫ్లు పెడుతుంది, ఈ దేశాల మీద ఒత్తిడి చేస్తుంది, మన ఎక్స్పోర్ట్స్ లేకపోతే మన ఎకానమీ కుప్పైద్ది అని చెప్పేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కన్వర్ట్ చేశారు వాళ్ళ ఎకానమీని. అంటే ఇప్పుడు చైనా ఎకానమీ ఇతర దేశాల్లో ఆడ ఏం జరిగినా అక్కడ ఎఫెక్ట్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్ వంట నూనె? ఎందుకంటే 2023-24 లెక్కల ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఒక 16 మిలియన్ టన్నుల వంట నూనె ఇంపోర్ట్ చేసుకునేది. సో ఆ తర్వాత 2024-25 వచ్చేసరికి ఇది కాస్త ఇంకా పెరిగిందని చెప్పాలి. ఆల్మోస్ట్ గతంలో 1,61,000 కోట్ల రూపాయలు అయితే ఆ తర్వాత 24% పెరిగింది. ఇప్పుడు ఏ పంటలు అయితే వద్దనుకుంటున్నామో ఆ పంటలకు సబ్స్టిట్యూట్ చేస్తారు. ఉదాహరణకు భారతదేశంలో వరి ఉత్పత్తి, గోధుమ ఉత్పత్తి తగ్గియాలనుకుంటున్నాం. అవును. ఎందుకంటే కాయలు పండించేటువంటిది, విత్తనాలు పండించేటువంటిది, కూరగాయలు పండించేటువంటిది, ఆయిల్ పండించేటువంటి ఈ మొత్తాన్ని కూడా తీసేసి తోటలు పండించేటువంటి వీటన్నిటిని తీసేసి వరి, గోధుమ పండిస్తారు. ఎందుకు పండిస్తారు అంటే ఈ రెండింటికి MSP ఉంది. అందుకని మినిమం ప్రైస్ ఉండటంతో ఇవాళ వాటినే పండించి వాటి ద్వారానే గెయిన్ అవుదాం అనుకుంటారు. వీటన్నిటికీ MSP లేదు. దాంతో వాళ్ళు రైతులంతా అటువైపు మొగ్గుతారు. మీరు తెలంగాణలో కూడా స్టడీ చేయండి, ఎటు పోయినా మొత్తం వరికి సబ్స్టిట్యూట్ చేశారు. దాంతో వాళ్ళ మనకు వరి ఎక్కువ పండి సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ సాగు చేసే సమస్యలు వస్తున్నాయి, మిగతా విత్తనాలను దక్కిపోయి ఇట్లా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దిగుమతులు ఇంకా రోజు రోజుకు పెరుగుతాయే తప్ప తగ్గవు. నూనె వంట నూనెలు కానీ, లేదా పప్పులు కానీ, దినుసులు కానీ ఇవన్నీ దిగుమతి పెరుగుతుంది. దానికి కారణం ఈ సబ్స్టిట్యూషనే. కాబట్టి ఇదంతా అగ్రికల్చర్కు ఉండాల్సినటువంటి ఓరియంటేషన్, దానికి ఒక మోడల్. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తో సార్ ఏమన్నా అగ్రికల్చర్ రెవల్యూషన్ మనం చూడొచ్చా భారతదేశంలో? మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే కేవలం వస్తువుల విషయంలోనే కాదు, ఆ ప్రోడక్ట్ విషయం, వ్యవసాయం విషయంలో కూడా కొన్ని అడ్వెంచర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అది ఉమ్మడి అంశంలో ఉంది వ్యవసాయం అనేది. అవును. ఈ ఉమ్మడి అంశంలో ఇద్దరు విజ్ఞప్తి చేస్తారు కానీ రైతులు అడాప్ట్ చేసుకోవట్లే. ఎందుకంటే వాళ్ళు పండించే పంటలు వాళ్ళు పర్యావరణాన్ని చూస్తారు, అంటే పంటలు పండే కాలం చూస్తారు, తర్వాత భూమి వసతి చూస్తారు, నీటి వసతి చూస్తారు, క్రాపింగ్ ప్యాటర్న్ చూస్తారు, తర్వాత ఫర్టిలైజర్ చూస్తారు, అప్లికేషన్, తర్వాత అన్నిటికన్నా ధర చూస్తారు. కాబట్టి ప్రభుత్వం ఎక్కువ ధర ఇస్తుందన్నంత మాత్రం పండించరు. వాళ్ళ ఉన్నటువంటి భూమి ఏది ఏ పంట పండుతుందో వాళ్ళకి తెలుసు, ఆ పంటే సాగు చేస్తారు. పంట మారిస్తే పండదు. కాబట్టి దీంట్లో మార్పు తీసుకురాలేకపోతున్నారు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఒక సంక్షోభం మొదలైంది, ఇది ఇంకా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎరువులకు బదులు సేంద్రియ వ్యవసాయం చేయాలి, సహజ వ్యవసాయం చేయాలి అన్నటువంటి నినాదాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారు. సో విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. సో అవి స్థిరంగా ఉండాలంటే కనుక వంట నూనెను తగ్గించుకోవాలి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రేట్లు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఖచ్చితంగా రూపాయి వాల్యూ కూడా పడిపోతుంది. సో ఇట్లాంటి సమయంలో ఎవరికి వారు పొదుపుగా ఉండడం తప్ప వేరే చేయాల్సింది ఏమీ లేదు. సో ఖర్చులు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడమే, ఇంకా వేరే మార్గం ఏం కనిపించట్లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.